హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మేము ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంబర్పేట్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికని బయలుదేరాము. జగిత్యాల నుండి ఆల్మోస్ట్ 4 or 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. స్వామివారిని చూడడానికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి చాలా జనాలు రద్దీగా ఉంటారు కాబట్టి మేము ఈరోజు దర్శనం చేసుకోవడానికని బయలుదేరాం. వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు, మార్నింగ్ టైంలో వెళ్ళాము, చలి వాతావరణం, కానీ ఇబ్బంది అయింది. కానీ స్వామివారిని దర్శించుకోవాలి కదా, వెళ్ళాము. చాలా బాగుంది. మేమైతే ఇక కొంచెం ఇబ్బంది పడ్డాం స్వామివారిని దర్శించుకోవడానికి. 2.5 గంటలు, ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది స్వామివారిని దర్శించుకోవడానికి. ఇక మాకు ఆల్మోస్ట్ అక్కడ దగ్గర కెనాల్ ఉంటుంది, అక్కడ నుండి లైన్ పట్టేసాం స్వామివారిని చూసుకోవడానికి. ఇక్కడ ఎంట్రన్స్లో కొబ్బరికాయలు అవి ఇవి సేల్ చేస్తారు. అక్కడ టెంకాయలు తీసేసుకొని చేసి స్వామివారి దర్శనానికి క్యూలో వెయిట్ చేసాం. అక్కడ చాలా రద్దీ, జనాలు వెయిట్ చేయడం అంతా కొంచెం ఇబ్బంది అయిపోయింది. తొయ్యడము, ఒకరినొకరు అనుకోవడం చేయడం. ఇక ఉంటాయి కదా కొన్ని ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది అట్లా. అంత లైన్లో ఉండడం కూడా ఇబ్బందే. పిల్లల్ని పట్టుకొని చాలా మంది జనాలు వచ్చారు. అసలు లైన్లో కూడా ఎంత రద్దీ అంటే చెప్పలేము. అది కింద మీద పడి దర్శనానికి అయితే స్వామివారిని చిన్న గుహలో నుండి గర్భగుడిలో చూడడానికి చాలా అంటే చాలా వెంకటేశ్వర స్వామివారికి కన్నుల విందుగా అనిపించింది. ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి రోజు అంబర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మాత్రం చేసుకోవాలి. ఎంత అంటే మీరు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నట్టు స్వామివారిని దర్శించుకుంటే. మేము చూడ్డానికనే వెళ్ళాము, కానీ అంత అందంగా స్వామివారిని చూస్తామని మాత్రం అనుకోలేదు. చాలా కన్నుల పండుగ అంటే అసలు ఎవరు కూడా అట్లా అనుకోరు, అంత బాగుంది. ఏడుకొండల స్వామిని చూస్తే ఎంత సంబరం అనిపిస్తుందో, అంబర్పేట వెంకటేశ్వర స్వామిని చూస్తే కూడా అంతే సంబరంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళండి, చూడండి.
స్వామివారి గర్భగుడిలోకి ఉత్తర ద్వార దర్శనం నుంచి వెళ్ళడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా జగిత్యాలు వచ్చినప్పుడు అంబర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి, చాలా బాగుంటుంది.